హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. ఈరోజు మనం న్యూయార్క్ సిటీలో జరుగుతున్న ఒక షాకింగ్ విషయం గురించి చెప్పుకోబోతున్నాం. ఇది వలసదారులను రహస్యంగా అరెస్ట్ చేసి ఉంచిన స్థలం గురించి. దీని గురించి ఇప్పటి వరకు ఎవరికి పెద్దగా తెలియదు. సిద్ధంగా ఉన్నారా? అయితే ఈ సూపర్ బ్లాస్టింగ్ న్యూస్ కోసం వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. న్యూయార్క్ సిటీలోని మ్యాన్హాటన్లో ఒక ఫెడరల్ భవనంలో 26 ఫెడరల్ ప్లాజాలో 10వ అంతస్తులో ఒక రహస్య ఖైదీ స్థలం ఉందని 2 కొత్త వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు న్యూయార్క్ ఇమిగ్రేషన్ కొలియేషన్ ద్వారా బయటకు వచ్చాయి. ఈ ఫుటేజ్లో 20 మంది పురుషులు ఒక చిన్న కిటికీలు లేని గదిలో ఇరుక్కుని ఉన్నారు. కొందరు నేలపై దుప్పటతో చుట్టుకొని పడుకొని ఉన్నారు, మరికొందరు బెంచీలపై కూర్చొని ఉన్నారు. ఈ వీడియోలో ఇంకా పడుకునే చోటు నుంచి కేవలం కొన్ని అడుగుల దూరంలో ఒక చిన్న గోడతో మాత్రమే వేరు చేయబడ్డ 2 బహిరంగ టాయిలెట్లు కనబడ్డాయి. ఈ దృశ్యాలు అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐస్ వలసదారులను ఇమిగ్రేషన్ కోర్టు విచారణ తర్వాత వెంటనే ఈ స్థలంలో ఖైదు చేస్తోందని ఇన్ఫర్మేషన్. ఈ రహస్య స్థలం గురించి ఇప్పటివరకు కేవలం వలసదారులు, న్యాయవాదుల నుంచి వచ్చిన కథనాలు మాత్రమే ఉండేవి. కానీ ఈ వీడియోలు ఆ దారుణమైన పరిస్థితులను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఐస్ అధికారులు ఎవరిని కలవనివ్వడం లేదు, కాంగ్రెస్ సభ్యులను కూడా అనుమతించడం లేదని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ వీడియోలను రికార్డ్ చేసిన వ్యక్తి 12వ అంతస్తులో తన విచారణకు హాజరైన తర్వాత అరెస్ట్ చేయబడ్డాడు. ఐస్ సాధారణంగా ఫోన్లు, వ్యక్తిగత వస్తువులను లోపలికి తీసుకెళ్లలేదు. కానీ అతను తన ఫోన్ను ఎక్కడో దాచి ఈ దృశ్యాలను రికార్డ్ చేశాడు. ఒక ఆడియో సందేశంలో ఖైదీలకు ఆహారం, ఔషధాలు కూడా ఇవ్వడం లేదని అతను వెల్లడించాడు. ఈ వీడియోలో మొదట న్యూయార్క్ సిటీకి, ఆ తర్వాత న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ సభ్యురాలు కటాలినా క్రస్ కార్యాలయానికి చేరాయి. ఐస్ అధికారులు ఈ వీడియోపై స్పందిస్తూ 10వ అంతస్తులో ఖైదీ స్థలం లేదని, అది కేవలం ప్రాసెసింగ్ సెంటర్ మాత్రమేనని, దీనికి ఖైదీ స్థలాలకు వర్తించే తనిఖీ చట్టాలు వర్తించవని చెబుతున్నారు. కానీ సిటీ సేకరించిన డేటా ప్రకారం 2023 సెప్టెంబర్ నుండి 2025 జూన్ వరకు ఈ న్యూయార్క్ హోల్డ్ రూమ్లో సగటున వ్యక్తులను 29 గంటలు, కొందరిని రోజుల పాటు అరెస్ట్ చేసి ఉంచినట్టు తెలుస్తోంది. ఈ స్థలం అంతా రద్దీగా ఉండడంతో పాటు పరిశుభ్రత సౌకర్యాలు, ఆహారం, వైద్య సంరక్షణ లేకపోవడం వంటి తీవ్రమైన సమస్యలు ఉన్నాయని వలసదారులు, న్యాయవాదులు చెబుతున్నారు. మాకు ఆహారం కోసం బతిమలాడాల్సి వస్తోందని, నీళ్లు కూడా ఇవ్వట్లేదని, కొన్నిసార్లు కొన్ని కుక్కీలు విసిరేవారని, మనిషిని ఇలా జంతువుల చూడడం దారుణం అని, ఇలాంటి అనుభవం ఎవరికి రాకూడదని అక్కడ ఉన్న ఓ అరెస్ట్ అయిన వ్యక్తి చెప్తున్నాడు. దీన్ని బట్టి అక్కడ పరిస్థితి మనం ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో $170 బిలియన్ ఇమిగ్రేషన్, సరిహద్దు ఎన్ఫోర్స్మెంట్ బిల్లులను ట్రంప్ ప్రభుత్వ పాలనా విభాగం ఆమోదించింది. దీంతో ఐస్ దేశంలోనే అత్యధిక నిధులు పొందిన ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీగా మారడంతో పాటు ఇక నుండి ఏ అడ్డు అదుపు లేకుండా వలసదారులపై వీరరంగం చేయనుంది. ప్రపంచంలోనే అగ్రగామి దేశమైన అమెరికాలోని వలసదారులపై ఇటువంటి దారుణాలు జరుగుతుంటే తమ దేశస్తుల గురించి ఆలోచించే ఏ దేశము ముందుకు రాదా అన్న విషయం రానున్న రోజుల్లోనే తెలియాలి. ఈ విషయంపై మీ కామెంట్స్ తెలియజేయండి.